ఇంత చక్కటి ప్రోగ్రామ్ నిర్వహించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అంటే ముచ్చట చెప్తాను, నో సాయిల్ నో లైఫ్ అన్నది అంటే భూమి లేనిది జీవనం లేదని. ఏదైతే ప్రపంచ పర్యావరణ దినోత్సవం 1973లో స్టార్ట్ అయింది, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది. ఇప్పటికి 51 సంవత్సరాలు అయినా కానీ ఎందుకు ఇంకా చాలా పోలేకపోతుంది, దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. దాంతోపాటు ఈ సంవత్సరం 2024 తీపిందంటే డీ సాయిల్ అంటే ఏదైతే మనం చెట్టు కొడుతున్నామో సాయిల్ని మళ్ళీ అంటే జీవనాన్ని మళ్ళీ పెంచాలంటే మళ్ళీ ప్లాంటేషన్ పెట్టాలనే కాన్సెప్ట్ ఉంది. దాంతోపాటు డ్రాట్ ఏదైతే మనం అందరం మాట్లాడుకున్నాం మన నో మోర్ బెంగళూరు సిటీ అని. బెంగళూరులో పట్టణాలు ఎలా అయిపోయిందంటే మొత్తం వాటర్ దొరకట్లేదు, స్నానం చేద్దామంటే వాటర్ దొరకట్లేదు. దానికి కారణం అంటే మనమే, ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ఎక్కడ కబ్జాలు చూసినా ఎక్కడ చెరువులు కబ్జా చేసినా దాని ఇంకా రాజకీయ నాయకులు. నేనేమంటున్నా అంటే ఎన్విరాన్మెంట్ అనేది అందరికీ అవసరం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే సహజంగా ఉన్నాయో ఇసుక కావచ్చు, ల్యాండ్ కావచ్చు, చెరువులు కావచ్చు, వీళ్ళందరూ బాధ్యత దాన్ని కాపాడుకునే మన ఒక టీమ్గా ఏర్పడి దాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఏదైతే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వర్గాలు ప్రజలు గమనించాలి. మరి పర్యావరణం అనేది చాలా దెబ్బతింటుంది. మరి గుట్టలు, చెట్లు, బండలు, ఇసుకలు ఇవన్నీ ఏదైతే ఉందో ఆక్రమణకు గురవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ శ్రద్ధ తీసుకొని వీటిపై కొంచెం దృష్టి పెట్టి మరి వాటిని కాపాడుతున్నట్టయితే ఈ మూగ జీవాలకు ఆహారాన్ని అందించినట్టయితే మరి గొల్ల కుల సోదరులు కాకుండా మిగతా కులాలు అన్ని వర్గాలు కూడా ఈరోజు అడిగి సంబంధం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు చాలా వరకు ఉన్నారు. వాళ్ళ బతుకు మీద దెబ్బతీసినట్టయితుంది. మరి మూగ జీవాల మీద కూడా మనం వాటికి ఆహారాన్ని అందించని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మరి ప్రజలందరూ గమనించి ఈ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి రక్షణ